ఏంటి సినిమా చూసి ఎవరైనా డిసప్పాయింట్ అయితే హీరోయిన్ గుండు కొట్టించుకుంటదా? అవునా? నిజమా? ఒకసారి మీరే వినండి. రిక్వెస్ట్ చేయట్లేదు, ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత మీరందరూ ఎంత మంచి సినిమా తీసారా వీళ్ళు అని అనుకుంటారు. అండ్ థియేటర్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు అసలు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వరు. ఒకవేళ డిసప్పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు డిసప్పాయింట్ అయితే నేను అమీర్పేట్ సెంటర్లో నించొని గుండు తీసుకుంటా. విన్నారు కదా, సినిమా చూసి ఎవరైనా డిసప్పాయింట్ అయితే అమీర్పేట్ సెంటర్ లో నుంచి హీరోయిన్ అయితే గుండె అయితే కొట్టుకుంటానంటుంది. మరి హీరోయిన్ ఎలా అంటే హీరో ఏమన్నాడో కూడా వినండి. ప్లీజ్ కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్ యాజ్ హై యాజ్ పాసిబుల్. మీరు మెంటల్ గా ఫిక్స్ అయిపోండి ఒక తోపు సినిమా థియేటర్లో చూడబోతున్నారు అని. మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ లో 1% తగ్గినా, జస్ట్ 1% తగ్గినా నా ఫోన్ నెంబర్ 7093888385 నాకు ఫోన్ చేసి అమ్మనా బూతులు తిట్టండి. మరి అది ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాడు. సినిమా నచ్చకపోతే ఫోన్ చేసి అమ్మనా బూతులు అయితే తిట్టొచ్చంట. మరి ఇది కాన్ఫిడెన్సా, పవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే ఈ సినిమా వస్తుందన్న విషయం ఎవరికి తెలియదు కాబట్టి పబ్లిసిటీ స్టంటా? ఏదైనా అవ్వచ్చు. ఒకవేళ పబ్లిసిటీ స్టంట్ అయినా సరే దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే వాళ్ళ సినిమాని వాళ్ళ జనాల్లోకి తీసుకువెళ్ళడానికి ఎంచుకున్న మార్గం అది. దాంట్లో తప్పేమీ లేదు. ఒకవేళ కాన్ఫిడెన్సే అవ్వచ్చు, వాళ్ళ సినిమా మీద వాళ్ళకున్న నమ్మకం కూడా అవ్వచ్చు. అప్పుడే మనం ఎందుకు నెగిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా ఆలోచిద్దాం. అయితే వీళ్ళెంత కాన్ఫిడెన్స్ గా చెప్పిన తర్వాత ఆ సినిమా ట్రైలర్ అయితే నేనైతే చూశాను. సినిమా పేరు సహా. సెప్టెంబర్ 4th ఆ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ట్రైలర్ అయితే నాకు నచ్చింది, ఎమోషనల్ గా అనిపించింది. లవ్ స్టోరీ అంటే ట్రైలర్ స్టార్టింగ్ చూసాక ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ లాగా అయితే నాకైతే అనిపించింది. అంటే స్కూల్లో ప్రేమించుకోవటం, దాని తర్వాత టీనేజ్, దాని తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లి అయిందా లేదా, ఈ రకంగా అయితే అనిపించింది. అఫ్ కోర్స్ దీంట్లో కూడా పెళ్లి అయితే అవుతుంది. చిన్నప్పుడు ప్రేమించుకుంటున్నారు. అసలు హీరోయిన్ ప్రేమించిందా లేదా, అసలు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకునే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, హ్యాపీగా కనపడుతున్నారు, బాధగా కనపడుతున్నారు, హీరోయిన్ ఏమన్నా మోసం చేసిందా, లేకపోతే హీరోకి ఏమైనా డిసార్డర్ ఉందా, ఈ రకమైన డౌట్స్ అన్ని నాకైతే వచ్చాయి ఈ ట్రైలర్ చూసిన తర్వాత. కానీ ఒక మంచి అటెంప్ట్ లాగా అయితే నాకైతే అనిపిస్తుంది. చూద్దాం. వాళ్ళైతే కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. ఒక ఆడపిల్ల అమీర్పేట రోడ్లో నుంచి గుండు కొట్టుకుంటా అంటుందంటే మినిమం కంటెంట్ లేకుండా ఆ మాటలైతే ఆవిడైతే మాట్లాడైతే ఉండరు. ఖచ్చితంగా వాళ్ళ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే రకంగా వాళ్ళైతే మాట్లాడారు ఈ రోజున. అదైతే మనకైతే అర్థమవుతుంది. కంటెంట్ కూడా అదే రేంజ్ లో ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. బన్నీవాస్ గారు కూడా అదే చెప్పారు. మీరు ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ ప్రజెంట్ అయితే వెనక్కి తీసుకోండి అమ్మా, ఎందుకంటే మీది మంచి సినిమానే. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైనా జరగవచ్చు. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత త్వరలో ఏదైనా కొట్టచ్చు, అంతే కదండి. కంటెంట్ మాట్లాడుతుంది, అప్పుడు మనం ఏదైనా మాట్లాడవచ్చు. కాబట్టి ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉండమని ఆయన అయితే టీంని అయితే హెచ్చరించారు. మరి ఈ రకంగా సహా ట్రైలర్ అయితే నాకు ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. మరి వీళ్ళ మాటలో కాన్ఫిడెన్స్ అవుతాయా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతాయా ఏంటనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకైతే తెలిసిద్ది. మరి మీలో ఎంతమంది సహా సినిమా ట్రైలర్ ని చూశారో, ఆ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నా, రెండోసారి చూస్తున్నా, మూడోసారి చూస్తున్నా, అసలు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.